ములుగు జిల్లాను భారీ వర్షాలు వణికించాయి. జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సీతక్క మేడారంలో జంపన్న వాగు ఉధృతిని, రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉదయం నుంచి కూడా భారీగా వర్షం పడుతోంది. అలాగే మంగపేటలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. ఇక వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. అలాగే గోదావరి ప్రవాహం కూడా పెరుగుతోంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది మంత్రి సీతక్కని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, అసలు ఎలా ఉంది పరిస్థితి జిల్లాలో, అలాగే మంగపేటలో? ఇప్పుడైతే అంతా కంట్రోల్ ఉంది. మేమందరం కూడా మాకు ఉండే గత అనుభవాలు, గత విషాదకర సంఘటనలు దృష్టిలో పెట్టుకొని నేను మంత్రి అయిన కాడ నుంచి కూడా అప్రమత్తం చేసుకుంటూ లాస్ట్ వరదలు కూడా మేము సేఫ్గా మా పబ్లిక్ ఉంచుకోగలిగినాం. ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోనే అతి భారీ వర్షాలు 2 సార్లు ములుగు జిల్లాలోనే కురవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. అందరూ సేఫ్గా ఉన్నారు. ముఖ్యంగా మేము ఎవ్రీ మండల్కు 5 మెన్ కమిటీ అని వేసుకొని, ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకొని ఎక్కడికక్కడ వాగుల దగ్గర ఇట్లా గోదావరి పక్కమట అంతా కూడా అధికారులను పెట్టినాము. పబ్లిక్ను అప్రమత్తం చేయడం కోసం వాగులు దాటకుండా కూడా సూచనలు చేస్తూ ఉన్నాం. పోలీసు కూడా ఎక్కడక్కడ అలర్ట్గా ఉంటా ఉన్నారు. నేను కూడా వీలైనంత వరకు ములుగు కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉండి, జిల్లాకు అందుబాటులో ఉండి అధికారులకు గైడ్ చేస్తూ ఉన్నాం. మా సోషల్ మీడియా ద్వారా, పత్రికా మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ఉండండి, స్వీయ నియంత్రణ పాటించండి, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు, చెరువులకు చేపలకు పోవద్దు, అవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు పెద్దగా నష్టమైతే లేదు. కొంత మేడారం ప్రాంతంలో ఆ చైన్ల మీదకి కొద్దిగా వరద వచ్చింది. మళ్ళీ మంగపేటలో గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షంతో ఎఫెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ వర్షానికి కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మేము అక్కడికి కూడా వెళ్ళి ఆ ప్రజలకు భరోసా ఇస్తాం. అక్కడ ఏమన్నా నష్టం జరిగి ఉంటే కూడా సంబంధిత అధికారులతోటి నష్టపరిహారం ఇప్పించే విధంగా కూడా నేను సీఎం గారితో మాట్లాడాను. సహాయ పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయి, అలాగే పంట నష్టం మీరు అంచనా వేశారు? ఇప్పటి వరకు మాకు అంటే సరిపోని వర్షం పడుతుంది, బట్ బాగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి రాలేదు. 1-2 చోట్ల వాగులో ఒడ్డెంబటి ఉన్న కాడ చేన్ల మీదకి వరదలు వచ్చినాయి. అది ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తూ ఉంది. గతంలో కూడా ఇచ్చినాము. గత వర్షాకాలంలో అక్కడిక్కడ నష్టపోయిన కాడ ఇప్పుడు కూడా ఇస్తారు తప్పకుండా. ముఖ్యమంత్రి గారు రైతులు ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇప్పుడు మేము పబ్లిక్ కూడా పునరావాసాలు కూడా అందుబాటులో పెట్టినాము. ఎక్కడ రాలేదు. ఒక మంగపేటలో ఒక 4 ఫ్యామిలీస్ మార్నింగ్ ముంపునకు గురైనాయి. వాళ్ళని షిఫ్ట్ చేసినాం. షిఫ్ట్ చేసి ఒక స్కూల్లో పునరావాసం పెట్టినాం. అందరం జిల్లా యంత్రాంగం, ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోండి. నా ఎక్స్పీరియన్స్ 2022-23లో 22లో గోదావరి వరదలు, 23లో జంపన్న వాగు వరదలు, ఇవి చాలా పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, కుటుంబాలకు చాలా డ్యామేజ్ చేసినాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము రాత్రి పగలనకుండా వర్షాలు ఉన్నాయంటే ఎప్పటికప్పుడు మేము అలర్ట్గా ఉంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా ఉన్నాయి? ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఎస్డీఆర్ఎఫ్ కూడా ఉంది మాకు. అక్కడ కొండాయి వాగు దగ్గర పెట్టినాం. తర్వాత ఇక్కడ ఏటు నాగరం పోలీస్ స్టేషన్, అటు జంపన్న వాగు, అక్కడంతా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అందుబాటులో ఉన్నారు. ఏ ప్రమాదం వచ్చినా ఉంటారు. ప్రతి ఊరికి ఒక అధికారిని నియమించినాం. ఎప్పటికప్పుడు మాకు కమ్యూనికేట్ చేయాలి ఏం ప్రాబ్లం వచ్చినా. ఒకవేళ సడన్గా వరద వచ్చినా తెల్లారి వరకు అది మొత్తం అంటే ప్రవాహం తగ్గించేటట్టుగా జేసీపీలు పెట్టుకొని ఎక్కడికక్కడ వరద వచ్చే సూచనలు ఉన్నాయి ఈ ఊర్లకు అనుకున్నప్పుడు అందుబాటులో ఒక జేసీపీలు లేదా ఇతర వెహికల్స్ పెట్టి ఆ నీళ్ళని మొత్తం డైవర్ట్ చేసేస్తున్నాం. గోదావరి ప్రవాహం కూడా పెరుగుతుంది. గోదావరి తోటి మాకు ఇటు ఏటునాగరం మండలం, మంగపేట మండలంలో చాలా ఎఫెక్ట్, కన్నాయగూడెం కూడా కొంత ఉంటుంది. కానీ గోదావరి ఉధృతి రావడంతో ఏటునాగరం మండల హెడ్ క్వార్టర్, మంగపేట మండల హెడ్ క్వార్టర్ ఎక్కువ ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం ఆ కరకట్ట నిర్మాణం కూడా జరుగుతూ ఉంది, కానీ చాలా కొద్దిగా స్లో ఉంది. అయినా కూడా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్కడ ఏటునాగరం దగ్గర నుంచి ఇసుక తీయడంతో ఆ వరదంతి వచ్చింది. అటేమో గడ్డ మీద అటు ఉంది. అదంతా ఈ ఒడ్డెంబటి పర్మిషన్లు ఇచ్చారు గతంలో. సో అది ఎఫెక్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి మేము అదన్నీ బంద్ చేసినాం. మా ములుగు నియోజకవర్గంలో ఎప్పుడు అంటే ఎక్కడ కూడా మా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మేమంతా జిల్లా అటు కూడా వాజేడు వెంకటాపురం కూడా చూస్తున్నాం. అటు మహబాద్లో కూడా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో ఫాలో అప్ చేస్తున్నాం. నేను ఇన్ఛార్జిగా ఉన్న నిజామాబాద్ జిల్లా వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారితో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం. మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు అంటున్నారు. మరి వాతావరణ శాఖతో కోఆర్డినేట్ చేస్తూ ఏ విధంగా జిల్లా ప్రజలకు ఏం చెప్తారు? జిల్లా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాము, యువత కూడా ముందుకు రండి. ఎక్కడైనా ఊళ్ళకి నీళ్ళు రాగానే కేవలము మెసేజ్ అంటే సోషల్ మీడియాలోనే కాకుండా వీలైనంత వరకు మనం కొద్దిగా సర్వీస్ మూడ్లోకి వచ్చి
పారబట్టుకొని తట్టబట్టుకొని తీసే విధంగా అధికారులు ఒక్కొక్కడ బిజీ అయిపోతారు ఇప్పుడు ఈ వరదలలో. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా పిలుపునిచ్చడం, ఒళ్ళొంచి పని చేద్దాం, ఎక్కడెక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా. మా ఏంటంటే ఇటు గోదావరి రోడ్డు వెంబటి ఉంది, అటు వాగులు వంకలు ఉన్నాయి. దాంతో వర్షం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సంతోషం అవుతుంది, ఒక్కొక్కసారి టెన్షన్లో ఉంటున్నాం. ఎందుకంటే ఊర్ల మీదకి వాగులు వచ్చి పడుతుంటాయి, తర్వాత గోదావరి ఉధృతి పెరుగుతున్నది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి నష్టం జరగలేదు. కాబట్టి మా అధికార యంత్రాంగం కూడా కలెక్టర్ గారు చాలా అలర్ట్గా ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు. ఇటు లోకల్గా కూడా పోలీస్ యంత్రాంగం, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీ వాళ్ళ పనిలో వాళ్ళందరూ ఉన్నారు. మిగతా ఐబీ వాళ్ళతో కూడా మేము మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు చెరువులు తిరగండి అంటున్నాము. వాగులు, చెరువులు అవన్నీ అంచనా వేసి ఎక్కడన్నా వల్నరేబుల్గా అంటే బలహీనంగా కట్టలు, చెరువులు ఉంటే తెలియజేస్తే అక్కడ కూడా పబ్లిక్ను షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాం. అట్లా చర్యలు తీసుకుంటాను. ధన్యవాదాలండి. ఎప్పటికప్పుడు స్ఫూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఏటూరు నగరం.